మిరప సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊహించని తెగుళ్లు రైతన్నల ఆశలను అడియాసలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు వైరస్ తెగుళ్ల నివారణ కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రయోజనం కానరావడం లేదు. గతేడాది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో పాటు ధర అనూహ్యంగా పెరగడంతో రైతులు ఈ ఏడాది భారీగా మిరప పంటను సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా మిరప పంటను సాగు చేయగా 20% పంటకు వైరస్ సోకడంతో రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లోని పంటను రైతులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెమిని వైరస్తో పాటు మిర్చి పంటను పట్టి పీడిస్తోన్న వివిధ రకాల తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి మారెడ్డి నాగేందర్ రెడ్డి ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. వాతావరణ మార్పులతో పాటు ఇటు చలి పెరుగుతున్న తరుణంలో ప్రస్తుతానికి వైరస్ తెగులు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేది కేవీకే శాస్త్రవేత్త హేమంత్ కుమార్ అన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద గత ఏడాదికి ఈ ఏడాదికి వైరస్ తెగులు ఏ రకంగా పెరుగుతున్నాయి? ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రధానంగా సాగు చేసే వాణిజ్య పంట మిరప చూసుకున్నట్టయితే గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం సుమారుగా 40 నుంచి 50% ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జిల్లాలో 1,03,000 ఎకరాల్లో ప్రస్తుతం సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మిరపలో కొన్ని సమస్యలు తలెత్తాయి. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ తెగుళ్ళు, దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పడుతున్నటువంటి చిరుజల్లుల వల్ల కానివ్వండి, లేకపోతే మంచు వాతావరణం వల్ల చూసుకున్నట్టయితే కొమ్మకుళ్ళు తెగులు, అదే రకంగా కాయకుళ్ళు తెగులు కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పై ముడత కింది ముడత కూడా ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతుల సోదరులు అప్రమత్తంగా ఉండి వాటిని సరైన సమయంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్టయితే మనం ముఖ్యమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించేదానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ వేరుకుళ్ళు తెగులకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల జిల్లాలో వేరుకుళ్ళు తెగులు కూడా కొన్ని ప్రాంతాలు ఆశించినట్టుగా గమనించడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు ప్రధానంగా అంటే ముఖ్యంగా మొక్కలు చనిపోయేదానికి వేరుకుళ్ళు తెగులు ఒకటి ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎండు తెగులు కూడా ఆశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది. సో ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు కానీ ఎండు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ యొక్క తెగులు ఆశించినటువంటి మొక్కలకి అదే రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి మొక్కలకు కనుక మొదలు కనుక తగ్గినట్టయితే ఈ యొక్క తెగులు యొక్క వ్యాప్తిని చాలా వరకు అరికట్టి తద్వారా మిగతా ఉన్నటువంటి పంటను కాపాడుకునే దానికి వీలుంటుంది. అదే రకంగా రైతు సోదరులు గుర్తెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే వేరుకుళ్ళు తెగులు కానీ లేకపోతే ఈ యొక్క ఎండు తెగులు నాశించినటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు తర్వాత సీజన్లో అయినా కానీ పంట మార్పిడి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. అలా కాకుండా ప్రతి సంవత్సరం మిరప వేసే పొలాల్లో మిరప సాగు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎండు తెగులు అదే రకంగా వేరుకుళ్ళు తెగులు యొక్క ఉధృతి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొంచెం ముఖ్యంగా ఈ యొక్క పంట మార్పిడి విధానాన్ని ఆశించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అసలు ఆ వైరస్ గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ప్రస్తుతానికి ఆ వైరస్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో ముఖ్యంగా జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గత సీజన్లో కూడా మనకు 3 రకాల వైరస్ తెగులు మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో కానీ చూసుకున్నట్టయితే కుకుంబర్ మొజాయిక్ వైరస్ అంటే మనకు ఆకులన్నీ కూడా చిన్నబట్టం అనేది చూస్తూ ఉంటాము. సో ఇది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కానీ చూసుకున్నట్టయితే పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అదే రకంగా తలమాడు వైరస్ అంటే ముఖ్యంగా ఎక్కడైతే పై ముడత యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుందో ఇలాంటి పరిస్థితుల్లో తలమాడు యొక్క వైరస్ అనేది ఉధృతి గమనించడం జరిగింది. ఈ యొక్క తలమాడు యొక్క వైరస్ కనుక చూసుకున్నట్టయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క పై ముడతను కనుక అదుపులో పెట్టుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతూ ఉంది. అదే రకంగా ముఖ్యంగా మన ప్రాంతంలో గత సీజన్లో వచ్చినటువంటి వైరస్ ఇంకొక వైరస్ కానీ చూసుకున్నట్టయితే జెమిని వైరస్ ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జెమిని వైరస్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క తెల్లదోమ లేకుండా చూసుకున్నట్టయితే మనం చాలా వరకు ఈ పంటలను వైరస్ బారి నుంచి కాపాడుకునే దానికి వీలుంటుంది. సో ముఖ్యంగా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వైరస్ తెగులు అంటే ముఖ్యంగా కుకుంబర్ మొజాయిక్ వైరస్ కానివ్వండి, తలమాడు వైరస్ అంటే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ కానివ్వండి, లేదా జెమిని వైరస్ అంటే తెల్లదోమ ద్వారా వ్యాపించే వైరస్ కానీ చూసుకున్నట్టయితే 3 రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల ద్వారా అవి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ యొక్క 3 రకాల రసం పీల్చే పురుగులను కనుక అదుపు చేసుకున్నట్టయితే ఈ యొక్క వైరస్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టేదానికి వీలుంటుంది. సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనేది మనకు ముఖ్యంగా పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పేనుబంకని నివారించే దానికి భాగంగా చూసుకున్నట్టయితే ఎస్టాంపిరిడ్ అనేది 0.2 గ్రాములు లేదా లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని చాలా వరకు అరికట్టవచ్చు. అదే రకంగా ఈ ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి తలమాడు వైరస్ అంటే మనం పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అనేది చూసుకున్నట్టయితే దీనికి తామర పురుగులకు మనం వాడేటటువంటి మందులు కానీ చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు,
లేదా డైఫెన్థ్రాన్ అనేది 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి కనుక మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తలమాడు వైరస్ యొక్క ఉధృతిని వేరే మొక్కలకు వ్యాప్తి చెందకుండా కాపాడుకునే దానికి వీలుంటుంది. దాంతోపాటు తామర పురుగుల యొక్క ఉధృతిని నిరోధించడానికి ఈ బ్లూ కలర్ అట్టాలను పెట్టుకున్నట్టయితే చాలా వరకు, ముఖ్యంగా ఎకరానికి 50 నుంచి 60 వరకు పెట్టుకున్నట్టయితే ఈ యొక్క బ్లూ కలర్కి ఈ తామర పురుగులంతా కూడా ఆకర్షించబడతాయి కాబట్టి వీటికి అంటుకొని చనిపోయేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా మన జిల్లాలో మనం కనిపిస్తున్నటువంటి ఇంకొక వైరస్ చూసుకున్నట్టయితే జెమినీ వైరస్. కాబట్టి ఈ జెమినీ వైరస్ ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మొక్క బాగా పెరగడం, దాంతోపాటుగా ఈ ఆకులన్నీ కూడా పసుపు, అదే రకంగా లేత రంగులో కనిపించడం, ఈనెలన్నీ కూడా ముదురు రంగులో కనిపించడం, దాంతోపాటు మొక్కల యొక్క కాత పూత లేకపోవడం అనేది మనం ముఖ్యమైన లక్ష్యంగా గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా ఒక మొక్క నుంచి ఇంకో మొక్క తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తెల్లదోమను నిరోధించే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే పసుపు రంగు అట్లకి జిగురు పోసి పెట్టుకున్నట్టయితే ఈ పసుపు రంగు అంతా కూడా తెల్లదోమలు ఆకర్షించబడతాయి. కాబట్టి వీటిని చాలా వరకు నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేప గింజల కషాయం 5% వేప గింజల కషాయం కానీ, వేప నూనె అంటే 1500 ppm అంటే 5 ml లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వేప నూనె పిచికారీ చేసే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క తెల్లదోమలన్నీ కూడా మొక్కల మీద వాడడానికి ఇష్టపడవు. కాబట్టి తద్వారా వీటిని కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక పిచికారీ రూపంలో మందులు కానీ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో దొరికేటువంటి స్పైరమేసఫైన్ అంటే 1 ml, లేదా పైరిప్రాక్సిఫెన్ అంటే 1 ml, లేదా ఫెన్ప్రోపత్రిన్ అంటే 0.5 ml లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తెల్లదోమని నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క పూతలో తామర పురుగులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులో ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క సింథటిక్ పారాథ్రాయిడ్స్ మందులను ఎక్కువగా వాడటం వల్ల దీని యొక్క ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండి సింథటిక్ పారాథ్రాయిడ్ మందులను వాడకుండా చేసుకోవాలి. దాంతోపాటు దీని యొక్క గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించడం కోసం వేప నూనె అంటే ముఖ్యంగా 10,000 ppm వేప నూనె అంటే లీటర్కి 2 నుంచి 3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు వీటి యొక్క ఉధృతి తగ్గుతూ ఉంది. సో ముఖ్యంగా రైతు సోదరులు విచక్షణ రహితంగా మందులు వాడుకోవడం ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. సో దాంతోపాటు ఒకవేళ ఎక్కడైనా మనం ఈ యొక్క తామర పురుగులు కనుక గుర్తించినట్టయితే ఎస్టాంపిరిడ్ అయితే ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు కానీ, లేదా ఫిప్రినిల్ 80% అయినట్టయితే ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు కానీ, లేదా సయాంట్రిప్రోల్ అయినట్టయితే ఎకరానికి 240 ml కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ మనకు ముఖ్యంగా మార్కెట్లో దొరికేటటువంటి ఇమిడాక్లోప్రిడ్, దాంతోపాటుగా ఫిప్రినిల్ అయినట్టయితే ముఖ్యంగా 40 నుంచి 50 గ్రాములు కానీ 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి తామర పురుగుల ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించి పంటలను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పురుగులను కనుక మనం సిఫార్సు చేసినటువంటి మనకి ఏదైతే పురుగు మందులు ఉన్నాయో వాటిని పిచికారీ చేసుకుంటూ సిఫార్సు చేసినటువంటి మోతాదులో మాత్రమే పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు వీటి యొక్క ఉధృతి తగ్గించుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిరప పంటను కాపాడుకునే దానికి వీలుంటుంది. ఏదైతే రైతు సోదరులు చాలా వరకు కూడా వేసిన పంటలు వేయటం వల్ల కూడా ఇటువంటి తెగులు పెద్ద తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా పంట మార్పిడి చేసుకునేది కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా శాస్త్రవేత్త హేమంత్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో నాగేంద్ర రెడ్డి, HM TV, వైరా.